అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సమస్యల పరిష్కారం కోసం సర్కార్తో చర్చలకు ఉద్యోగ సంఘాల జేఏసీ రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే నేతలు సమావేశమై ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. చర్చలు జరుగుతున్న తీరుపై మరింత సమాచారం కోసం ఉద్యోగ సంఘాల నేత మారం జగదీష్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అటు ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా కొద్ది నెలల నుంచి కూడా వారు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు, కానీ సమస్యలు పరిష్కారం అవుతున్నటువంటి దాఖలాలు మాత్రం మనకు కనపడతలేదు. మనతో పాటు మారం జగదీష్ గారు ఉన్నారు, వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత కొద్ది నెలలు కూడా మీరు వరుస సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నారు, సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతున్నాయంటారా? సమస్యలు పరిష్కారం అంచినా రాకున్నా కార్యాచరణ అనేది మా ఈసీ మీటింగ్ పెట్టుకున్నాం. చాలా మంది ఇలా జేఏసీ మీటింగ్ పెట్టుకున్నాడు, ఏదో కార్యాచరణ ప్రకటిస్తుందని అందరూ అపోహ ఉన్నది. మా జీతభత్యాల గురించి, మా జిల్లాలో ఉన్న మా ప్రాబ్లమ్స్ గురించి, ఉద్యోగుల ప్రాబ్లం గురించి ఇలా మీటింగ్ పెట్టుకొని ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, ప్రభుత్వం దగ్గర ఎట్లా మన డబ్బులు పెండింగ్ ఉన్న డబ్బులు ఎట్లా తీసుకోవాలని ఒక చర్చించుకుంటున్నాం. ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో కార్యాచరణ ఇచ్చినప్పుడు 54-56 డిమాండ్లు పెట్టినాం. అప్పుడు 15 డిమాండ్లు ఇవాళ ఇచ్చింది. ఇచ్చిన డిమాండ్లలో ఈహెచ్ఎస్ కూడా ఉన్నది. కాకపోతే చీఫ్ సెక్రటరీ గారు సమయం లేదో ఆపరికి 3-4 సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక క్లర్కులకు వచ్చారు. దాన్ని ఇస్తామన్న క్రమంలోనే ఎలక్షన్ కూడా వచ్చింది. ఇలా వాస్తవానికి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ పార్టీ పరంగా ఉండదు, ఎన్నికల కోడ్ పెద్ద ఉండదు. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా ఎన్నికల కోడ్ పర్మిషన్ తీసుకుని ఈహెచ్ఎస్ను అమలు చేయాలి. వాస్తవానికి 700 కోట్లు కొడుతూ దాదాపు 4500 దాకా కొట్టినాను మాకు అంచనా ఉన్నది, ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ అవి ఎన్ని చెప్పినా కానీ రిటైర్మెంట్ ఉద్యోగులు చాలా మంది ఉండటం వల్ల అవి ఏ మూలకు సరిపోతలేవు. కాబట్టి 1500 కోట్లు నెలకు వెళ్తే కానీ ఒక 5-6 నెలల్లో మొత్తం క్లియర్ చేసి మా ఉద్యోగులకు అసలు పెండింగ్ అనేది ఉండదు. గతంలో ఎట్లా ఇచ్చారో ఒక ఎంప్లాయీ అప్పుడైతే పొద్దున అప్లికేషన్ పెడితే సాయంత్రం వరకు జీపీ పైసలు పడేటి, అటువంటి పరిస్థితి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే పిఆర్సీ రిపోర్ట్ కూడా తీసుకొచ్చి ఇలా ఒక డిఏ వాళ్ళే ప్రభుత్వం ఇస్తాను ఆలోచించింది. డిసెంబర్ వరకు 6 నెలలు అవుతుంది. ఇక ఆ డిఏ ఇచ్చిన తర్వాత పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని మిగతా డిఏలు పిఆర్సీలో మన ఫిట్మెంట్లో మెర్జీ చేసుకొని ఆ పిఆర్సీ కూడా ప్రకటించాలని, అలాగే సిపిఎస్ కూడా కమిటేసి అవి చేయాలని ఉద్యోగుల తరఫున మేము కోరుతున్నాం. మీరు అడిగినటువంటి 15 డిమాండ్స్లలో ఎన్ని డిమాండ్స్ ఇప్పటివరకు పరిష్కారమైనాయి? దాదాపు 11-12 అయినాయి. దాదాపు 700 కోట్లు కొడతాను కొట్టిరు. ఇలా మన ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ కొన్ని జిల్లాల్లో కొన్ని డిపార్ట్మెంట్లో పెంచారు. ఏఎస్ వచ్చారు, ఎస్ఓలకు ప్రమోషన్స్ ఇచ్చారు. అలా 12.2 సెక్రటరీలో మన ఎంప్లాయీస్కి ఇచ్చారు. అయినాయి టీచర్ల పదోన్నతులు బాగానే వచ్చినాయి. ఇవాళ రిక్రూట్మెంట్ చేశారు. కానీ ఎన్ని చేసిన సమస్యలు ఉంటాయి. సంఘం అంటే సమస్యలు ఇలా ఒక రోజు 2 రోజులు పోదు. ఎప్పుడు ఉద్యోగులు ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి. ప్రభుత్వాన్ని మేము గట్టిగా అడుగుతున్నాం, ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. ఇలా జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ అంటే 12 సంవత్సరాల తర్వాత ఇలా జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ పెట్టింది. జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ అంటే అది ఏదో చిన్నది అనుకుంటారు. ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారి పక్కకు కూర్చుండి మేము మా ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, మళ్ళీ జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టినప్పుడు నువ్వు ఏమి మాకు సాధించినావు, మాకు ఏమేమి ఇంప్లిమెంట్ చేసారు, ఏమి చేయలేదనేది ప్రభుత్వం మాకు చెప్పాలి. ఇంప్లిమెంట్ చేయాలని, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ చేసే అక్కడ కూడా జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్లో చైర్మన్గా ఉంటాడు. అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా అవుతాయి. అది గొప్ప విషయం. అయితే మీరు ప్రధానమైనటువంటి అంశము హెల్త్ కార్డు. ఎందుకు హెల్త్ కార్డు ఇన్ని నెలల నుంచి కూడా మీరు పోరాటం చేస్తున్నారు, ఎందుకు పరిష్కారం కావడం లేదంటారు? ఇన్ని రోజులు పోరాడుతున్నాయి. ఇలా జేఏసీ ఏకమై మొత్తం యావత్ ఉద్యోగులు కలిస్తేనే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. దాదాపు ఒక 5-6 రోజుల్లో వస్తుంది అనుకుంటున్నా. చీఫ్ సెక్రటరీ గారు, సీఎం గారు కూడా హామీ ఇచ్చిండు. సీఎం గారు అయితే ఇమ్మీడియట్లీ హెల్త్ కార్డు వాళ్ళకి ఇవ్వవలసిందే అని ఆర్డర్ వేసిండు. కానీ హెల్త్ కార్డు ఇచ్చేటప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇంప్లిమెంట్లో కొంచెం లేట్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా త్వరలో చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చివరిగా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ మా సమస్యలు పరిష్కారం అయితే ప్రభుత్వం పైన ఇలా ఒక తండ్రి మీద కొడుకు ఎట్లా అలుగుతాడో తిరుగుబాటు చేస్తాడో మేము కూడా అట్లే ఉంటుంది. మా ప్రభుత్వం ఉన్నా మన ఉద్యోగులకు ఉన్నా మనం ముఖ్యమంత్రి గారు మాకు చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు, మా సమస్య డిప్యూటీ సీఎం గారు ఉంటారు. మా సమస్య అడగడం వల్ల అది కార్యాచరణ ఎందుకంటాం? మా సమస్యలు ఇవ్వమని గట్టిగానే అడుగుతాం. మన కుటుంబంలో మన తండ్రిని కొడుకు అడగడా, ఆ పద్ధతిలోనే ముఖ్యమంత్రిగా అడుగుతాం. మేము గాంధీ మార్గంలో ఉంటుంది. ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇప్పించుకున్న మా జేఏసీ సిద్ధాస్తులు. వాస్తవానికి ఇన్ని రోజులు ఇన్ని సమస్యలు అయినాయంటే మేమందరం కలిసి ఉండడం వల్ల కొంచెం పెన్షన్లకు ఇబ్బంది అవుతుంది. చాలా మంది రిటైర్ అయిపోయిన రోజులు ఎక్కువ అయిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా త్వరలోనే అన్ని పెండింగ్ బిల్స్ ఇస్తామని తెలియజేస్తున్నాం. మొత్తం మీద ప్రభుత్వం
కనుక తమ సమస్యలు పరిష్కరించకపోతే తమ పోరాటం ఉంటుందనేది కూడా వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి తమ సమస్యలన్నీ కూడా సాధించుకుంటామని వారు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశకృష్ణ, జీ న్యూస్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.